శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 15వ సర్గము. సుమంత్రుడు శ్రీరాముని మందిరమున ప్రవేశించుట. వేదపారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రి గడిచిన తరువాత రాజవంశ పురోహితుడైన వశిష్ఠునితో కూడి సమీపముననే ఉన్న రామపట్టాభిషేక మండపానికి చేరారు. మంత్రులు, సేనానాయకులు, సంపన్నులైన వర్తకులు, పౌర ప్రముఖులు మున్నగువారందరూ రామపట్టాభిషేక మహోత్సవాన్ని చూడ్డానికై సంబరపడుతూ అక్కడ సమావేశమయ్యారు. సూర్యుడు పూర్తిగా ఉదయించాడు. ఆ రోజున పుష్యమి నక్షత్రం వచ్చింది. శ్రీరాముని జన్మరాశి అయిన కర్కాటక లగ్నమునందు ఆయనకు యువరాజ పట్టాభిషేక మహోత్సవమును జరుపుటకు బ్రాహ్మణోత్తములు నిశ్చయించి సమస్త సంభారములతో సిద్ధముగా ఉన్నారు. బంగారు జలపాత్రలు, చక్కగా అలంకరింపబడిన భద్రపీఠము, చక్కని పులుతోలు పరుచబడిన రథము సిద్ధము చేయబడినవి. గంగా యమునుల సంగమ ప్రదేశమైన ప్రయాగయందలి పవిత్ర జలములు, పునీతములైన ఇతర నదీ జలములు, పెద్ద పెద్ద మడుగులు, బావులు, సరస్సులు మొదలగు వాని అందలి పుణ్యజలములు తీసుకుని రాబడినవి. తూర్పు వైపుగా ప్రవహించు గోదావరి, కృష్ణ, కావేరి మొదలగు నదుల జలములు, నైమిసారణ్యాది పుణ్యక్షేత్రములయందు పైకి పెళ్ళుబుగుచున్న బ్రహ్మావర్త, రుద్రావర్తాది సరస్సులయందలి పవిత్ర జలములు, దక్షిణము నుండి ఉత్తరమునకు అడ్డముగా ప్రవహించు గండకి ప్రభృతి నదీ జలములు, నలువైపులా గల ప్రసిద్ధ సముద్ర జలములు తీసుకుని రాబడ్డాయి. అచ్చట బంగారు, వెండి పాత్రలలో పేలాలను, పవిత్ర జలములను నింపి ఉంచారు. ఆ కలశములపై రావి ఆకులు, మేడి ఆకులు, తామరాకులు, కలువపత్రములు కప్పబడి ఉండుటచే అవి మనోహరంగా ఉన్నాయి. అక్కడ తేనె, పెరుగు, నెయ్యి, బొరుగులు, దర్భలు, పువ్వులు, పాలు సిద్ధంగా ఉంచబడ్డాయి. వివిధ ఆభరణములను అలంకరించుకొని సదాచారములను నడుపు దేవదాసీలు అక్కడికి చేరి ఉన్నారు. రాముని కొరకై శ్రేష్టమైన వింజామరము సిద్ధముగా ఉంచబడింది. దాని పిడి బంగారముతో నిర్మింపబడి రత్నములు పొదుగబడి ఉన్నాయి. అది గుబురుగా నుండి చంద్రకిరణ శోభలను వెలార్చుచుండెను. దానిపై సుగంధ పుష్పములను అలంకరించారు. శ్రీరామ పట్టాభిషేకమునకై చంద్రమండలము యొక్క స్వచ్ఛమైన కాంతులను విరజిమ్ముచున్న శ్వేతశ్చత్రము గంధపుష్పాదులతో అలంకృతమై కనువిందు గావిస్తూ ఉంది. చక్కగా అలంకరింపబడిన తెల్లని వృషభము, శ్వేతాశ్వము, రాజు అధిష్ఠింపదగిన శుభలక్షణములు గల భద్రగజము యువరాజు కొరకై నిరీక్షిస్తూ ఉన్నాయి. మంగళప్రదులైన 8 మంది కన్యలు వివిధ ఆభరణములను చక్కగా అలంకరించుకొని ఉన్నారు. సకల వాద్యములను సిద్ధముగా ఉన్నాయి. వందిమాగదులు మొదలగు వారు సర్వసన్నద్ధులై ఉన్నారు. ఇక్ష్వాకు మహారాజుల పట్టాభిషేకములకు అర్హమైన కావలసిన సమస్త వస్తువులను సమకూర్చినట్లే రామ పట్టాభిషేకమును పురస్కరించుకుని కానుకలుగా బహూకరించుటకై సామంతరాజులు అమూల్యములైన రత్నములను, వజ్రవైడూర్యములను తీసుకుని రాజాజ్ఞ మేరకు అక్కడికి చేరి ఉన్నారు. కానీ వారు రాజుగారిని చూడక నివ్వెరపడుచు మన రాకను గురించి రాజుగారికి ఎవరు తెలుపుతారు అని తమలో తాము అనుకోసాగారు. సూర్యోదయం మాత్రము అయ్యింది. కానీ ఇంతవరకును మహారాజు గారి దర్శనము లేదు. బుద్ధిమంతుడైన శ్రీరాముని యొక్క యువరాజు పట్టాభిషేకమునకు తగిన సన్నాహములు పూర్తి అయినవి అని అనుకొనుచున్న సమస్త సార్వభౌములతో, సామంతరాజులతో రాజుగారి ఆంతరంగికుడైన సుమంత్రుడు ఇలా చెప్తున్నాడు. మహారాజు గారి ఆదేశానుసారము శ్రీరాముని తీసుకుని వచ్చుటకై నేను శీఘ్రముగా వెళుతున్నాను. మీరందరూ దశరథుల వారికిని, అందున విశేషముగా శ్రీరామునకును గౌరవార్హులు. ఆయుష్మంతులైన మీరు స్వయముగా రాజుగారి క్షేమ సమాచారములను గూర్చి అడిగినట్లుగా ఆయన పూర్తిగా మేల్కొనిన తరువాత తెలిపెదను. మరియు ఆయన ఇక్కడికి రాకుండుటకు గల కారణమును కూడా అడిగి తెలుసుకుంటాను. సామంతరాజుల వృత్తాంతములను సాంగోపాంగముగా నెరిగిన సుమంత్రుడు ఈ విధంగా పలికి అంతఃపుర ద్వారము కడకు మరలి వచ్చి తనకు ఎప్పుడునూ అడ్డులేని ఆ భవనములో ప్రవేశించాడు. తరువాత అతడు ఆ మహారాజు యొక్క వంశావళిని కీర్తించాడు. క్రమంగా ఆయన సేన మందిరమునకు చేరి అక్కడ నిలబడ్డాడు.
తరువాత ఆ మందిరములోని సజ్జకు చేరువుగానున్న తెరను సమీపించి అతడు గుణగణ ప్రశంసలతో కూడిన ఆశీస్సులతో దశరథుని ప్రస్తుతించాడు. ఓ కాకుస్తా, సూర్యచంద్రులు, పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు నీకు విజయమును ప్రసాదింతురుగాక. సుఖశాంతులను గూర్చునట్టి రాత్రి గడిచింది. మీ ఆదేశానుసారము చేయవలసిన విధులనన్నింటినీ మేము ఆచరించాము. ఓ మహారాజా, మేల్కొనండి, అనంతర కార్యములను నిర్వర్తించండి. ఓ రాజా, బ్రాహ్మణులను, సైనిక ప్రముఖులను, వ్యాపారులను విచ్చేసి మీ దర్శనమునకై నిరీక్షిస్తున్నారు కనుక దయతో మేల్కొనండి. రాజ్యతంత్రమును గూర్చిన ఆలోచనలలో సమర్థుడైన సుమంత్రుడు గావించిన స్థుతులను గ్రహించి దశరథుడు ఆ సుమంత్రునితోటి ఇలా అన్నాడు. ఓ సూతుడా, శ్రీరాముని ఇక్కడికి తీసుకొని రమ్ము అని నేను ఇంతకు ముందు చెప్పి ఉన్నాను కదా. అతడు నా ఆజ్ఞను ఎలా ఉల్లంఘిస్తున్నాడు అని రాజు తనలో తాను తర్కించుకున్నాడు. నేను నిద్రించుటలేదు. శ్రీరాముని ఇక్కడికి త్వరగా పిలుచుకుని రమ్ము అని మహారాజు మరలా సూతుని ఆజ్ఞాపించాడు. అప్పుడా సుమంత్రుడు రాజాజ్ఞను తలదాల్చి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించాడు. గొప్ప శుభకార్యము జరగబోచున్నదని తలంచుచు ఆ రాజభవనము నుండి అతడు బయలుదేరాడు. రాజభక్తి తత్పరుడైన సుమంత్రుడు ధ్వజ పతాకములతో శోభిల్లుచున్న రాజమార్గాన్ని చూస్తూ సంతుష్టాంతరంగుడై వెంటనే శ్రీరాముని భవనానికి బయలుదేరాడు. ఆ రథసారథి మార్గమున సాగిపోతూ అక్కడక్కడ ప్రజలు అందరూ శ్రీరాముని గూర్చియు రామపట్టాభిషేకమును గురించియు గడించుకొనుచున్న కథలను గాథలను సంతోషంతో విన్నాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.